సార్ భారతిరెడ్డి గారి పేరుని లిక్కర్ స్కామ్‌లో ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. అంటే మరి ఈ స్కామ్ ఏంటసలు? ఇందులో భారతిరెడ్డి గారిని ఇరికించి అరెస్ట్ చేసే ఆలోచనలేమన్నా ఉన్నారంటారా సార్? నిన్న ఆదినారాయణ రెడ్డి బీజేపీ నాయకుడు కడప ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కొద్దిగా విచిత్రంగా ఉంది కానీ బట్ ఆ స్థాయి నాయకుడు, ఆయన సీనియర్ నాయకుడు, ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి బీజేపీలోకి పోయిన నాయకుడు. సో ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏం చెప్పారంటే, భారతిరెడ్డి లిక్కర్ కేసులో ఉంది, ఆమెను కూడా మేము అరెస్ట్ చేస్తాము, సో వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పాడు. ఇప్పటి వరకు ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరు కూడా భారతిరెడ్డి పేరు ఎక్కడా లేదు. సో ఇప్పుడు సడన్గా ఎందుకు ఈయన అనౌన్స్ చేశాడు అనే చర్చ మొదలైంది. సో దాంతోపాటు ఆయన ఇంకా కూడా జగన్ అక్రమాస్తుల కేసులు కూడా ముందుకెళ్తాయి, ఇప్పటి వరకు అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన ఎస్కేప్ అవుతూ వచ్చాడు, ఇంకా కుదరదు అని చెప్పాడు. అంతవరకు అది వాస్తవమే. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసులో సీఎంగా ఉన్నాడు కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ రావడానికని ఆయన ఎవ్రీ ఫ్రైడే రావడం మానేస్తాడు. కోర్టు పర్మిషన్ ఇచ్చితేనే కదా మానేస్తాడు. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. సో ఆ రకంగా ఆయనకు ఒక వెసులుబాటు దొరికింది. అయితే దాదాపు 130 డిస్పోజ్ పిటిషన్ కూడా వేశారు. అదేదో జరుగుతుంది సరే, అంతవరకు ఓకే. కానీ సడన్గా భారతిరెడ్డిని లిక్కర్ కేసుకి ఇరికించడం ఏంటి అంటే, ఇక్కడ ఎట్లాగైతే కవితని ఇరికించి ఇక్కడ బీఆర్ఎస్ని వేధించడానికి మోడీ ప్లాన్ చేసుకున్నాడు, అలాగే భారతిరెడ్డిని ఇరికించి మోడీ ఏమన్నా చేస్తాడా? నిజానికి నిన్ననే మనం చెప్పుకున్నాం, మోడీ చేసే ప్రసక్తి అయితే కనిపించదు. కానీ ఇప్పుడు చంద్రబాబుని కాదనే పరిస్థితి కూడా మోడీకి లేదు. గట్టిగా చంద్రబాబు జగన్ అనే ఒక పోటీ వచ్చినప్పుడు మోడీ చంద్రబాబు వైపు ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే జగన్కి రాజ్యసభలో 11 మెంబర్స్ ఉన్నారు, అది మోడీకి అవసరం ఖచ్చితంగా. అట్లని చంద్రబాబుని వదులుకుంటే అసలే గవర్నమెంట్కే ప్రాబ్లం, తన ఉనికికే ప్రాబ్లం. సో ఈ రెండు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మోడీ చంద్రబాబు మాటకే వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే చంద్రబాబుని రిక్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మన ప్రభుత్వానికి జగన్ అవసరం ఉన్నాడు కాబట్టి మీరు ఇప్పుడిప్పుడే జగన్ ఫ్యామిలీ మీదకి వెళ్ళకండి అనేది రిక్వెస్ట్ చేయొచ్చు. చంద్రబాబు వినకపోతే అది ప్రాబ్లం అవుతుంది. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా హోంశాఖ కిందకు వస్తాయి. హోంశాఖ బీజేపీ ఆధ్వర్యంలోనే ఉంటుంది. అంటే కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో, రక్షణ శాఖ, హోము, తర్వాత ఆర్థిక శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఇవన్నీ కూడా బీజేపీనే పెట్టుకుంటుంది. ఎందుకంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, దేశానికి సంబంధించిన ప్రధానమైన నిర్ణయాలు ఈ శాఖలే తీసుకుంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. రెండోది, వాళ్ళకి 10 ఏళ్ళుగా ఒక పద్ధతి అలవాటైంది. సో ఈ శాఖలు నడపడంలో ఒక ఎక్స్పర్టైజ్ కూడా వచ్చింది. చాలా వరకు విదేశీ వ్యవహారాల శాఖ లాంటివి చాలా ఎఫిషియెంట్గానే మోడీ ప్రభుత్వం అంతకు ముందుతో పోలిస్తే చాలా ఎఫిషియెంట్గానే నడిపింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా చాలా ఎఫిషియెంట్గానే నడిపిందని చెప్పచ్చు. సో ఈ క్రమంలో అవన్నీ వాళ్ళు తీసుకున్నప్పుడు సిబిఐ అండ్ ఈడీ లాంటివి ఖచ్చితంగా మోడీకి కంట్రోల్లో ఉంటాయి. అయినా కూడా ఇప్పుడు చంద్రబాబుని ధిక్కరించే పరిస్థితి మోడీకి కూడా ఉండదు. ఏమన్నా ఉంటే నచ్చ చెప్పుకోవాలి, రిక్వెస్టింగ్గానే ఉండాలి. నిన్నటి నుంచి తమిళ్లో ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. ఆ పోస్టర్ ఏంటంటే, ఒక పక్క చంద్రబాబు, ఇంకో పక్క నితీష్ కుమార్ కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నారు, వెనక మోడీ నిలబడి ఉన్నాడు. సో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఎవరో తమిళ వాళ్ళు చేశారు, అది వైరల్ అవుతుంది. అంటే అలాగా ఇప్పుడు మోడీ నిలబడాల్సిందే వీళ్ళిద్దరూ ఉంటే. ఎందుకంటే వీళ్ళిద్దరు లేకపోతే మోడీ పిఎంగా ఉండలేడు. ఇంకెవరైనా చిన్న చిత్తక వాళ్ళని పట్టుకొని ఉండాలి, అది ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది. అందుకని వీళ్ళిద్దరికి ఎవరికి కోపం వచ్చినా ఇబ్బంది. ముఖ్యంగా వీళ్ళిద్దరిలో కూడా చంద్రబాబు మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే చంద్రబాబు 16 ఉన్నాయి, అక్కడ నితీష్ కుమార్కి 12 ఉన్నాయి. ఆ 12 కూడా బీజేపీతో పొత్తు వల్ల వచ్చిన సీట్లే అవి. చంద్రబాబుకి అది కాదు. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఇక్కడ బీజేపీ ఓటింగ్ ఏమి లేదు కాబట్టి బీజేపీ వల్ల చంద్రబాబుకి రాలేదు. నిజానికి రివర్స్లో బీజేపీకే చంద్రబాబు వల్ల 8 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు వచ్చాయి.
కాబట్టి ఇక్కడ చంద్రబాబుకి అయితే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వంలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. బీజేపీ తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్ చంద్రబాబుకు ఉంటుంది. సో చంద్రబాబు మామూలుగానే చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ ముగ్గురికి కూడా జగన్ మీద వైసీపీ నాయకుల మీద తీవ్రమైన ఆగ్రహం ఉంది, కోపం ఉంది, రివెంజ్ తీర్చుకోవాలనేది ఉంది. అందుకని ఈవెన్ ప్రమాణ స్వీకారం చేయకముందే మొత్తం రివెంజ్ మోడ్లోకి తెలుగుదేశం వెళ్ళిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. నిన్న జగన్ కూడా ట్వీట్ చేశాడు. వాళ్ళ ఒక మాజీ మంత్రుల బృందం గవర్నర్ని కూడా కలిసింది. సో వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలకి సిద్ధమవుతున్నారు. నిన్నగా జగన్ కూడా అందరితో సమావేశమయ్యాడు. సో క్లియర్గా వీళ్ళు దాడులు అనేవి మొదలుపెట్టేశారు. అట్లాగే మాటలు కూడా మొదలుపెట్టేశారు. మేము నిన్న మన బుద్ధ వెంకన్నను చూసాము, ఆ కుక్కలు ఈ కుక్కలు అంటున్నాడు. ఇంకా వీళ్ళు మొదలు పెడతారు. మీడియా ఎలాగో వాళ్ళకి పెద్ద ఎత్తున మీడియా సపోర్ట్ ఉంది. సో దీనివల్ల ఖచ్చితంగా జగన్ అండ్ బ్యాచ్ ఇబ్బందులు ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎదుర్కొంటారు వాళ్ళు. సో ఈ క్రమంలో జగన్ ఫ్యామిలీని కూడా దీంట్లోకి దించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే జగన్ కూడా చంద్రబాబు ఫ్యామిలీని కూడా దించడానికి ట్రై చేశాడు. మన హెరిటేజ్ దీంట్లో పెట్టి అక్కడ దాని ఏమంటారు రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో హెరిటేజ్ భూములకు సంబంధించి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనేది ట్రై చేశాడు. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు భారతిని కూడా ఇన్వాల్వ్ చేసేదానికి ట్రై చేస్తున్నారు ఆ కొత్త కేసులో. నిజానికి లిక్కర్ కేసుకి భారత్కి ఎటువంటి సంబంధం లేదు. నిజానికి ఇదే ఆదినారాయణ రెడ్డిని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆ కేసులో సంబంధం ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని వీళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా నిలబడినప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది కదా. మరి అదే కేసులో ఉన్నవాడిని నువ్వేమో ఒక పక్క సపోర్ట్ చేస్తావు, ఇంకొక పక్కేమో మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గర అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి దగ్గర ఏమో ఫండ్ తీసుకుంటుంది బీజేపీ, 55 crores ఫండ్ తీసుకుంది. ఇంకో పక్కేమో మేము సహించము, లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు అంతు చూస్తామని మాట్లాడుతుంది. ఈ వైరుధ్యం క్లియర్గా మనకు కనబడుతుంది బీజేపీలో. అంటే ముందు నుంచి కూడా అనేక సార్లు మనం చెప్పుకున్నాం, మా వైపు ఉంటే నువ్వు మిస్టర్ క్లీను, అటువైపు ఉంటే నువ్వు మిస్టర్ డర్టీ ఫెలో అనే ఒక యాటిట్యూడు బీజేపీ ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది. కాకపోతే ఇప్పుడు బీజేపీకి అంత శక్తి లేదు. ఒక రకంగా కేసీఆర్ చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. కేసీఆర్ ముందు నుంచి కూడా ఈసారి సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని చెప్తూ ఉన్నాడు. అది కరెక్ట్ అయింది. కాకపోతే ఆయనకు అనుకూలంగా లేదు. ఆయనకు బ్యాడ్ లక్ ఏంటంటే, చంద్రబాబుతో మంచిగా ఉంటే ఇప్పుడు కవితను విడిపించుకోవడానికి చంద్రబాబు ద్వారా ట్రై చేసేవాడు ఆయన. ఇప్పుడేమో అది వర్కౌట్ అవుతుంది. చంద్రబాబు కూడా కేసీఆర్ మీద కోపమే ఉంటుంది కాబట్టి అది పనిచేసే పరిస్థితి లేదు. సో లేదు, కూటమి అధికారంలోకి వచ్చున్నా కేసీఆర్ కొంత ట్రై చేసి దాన్ని బయటకు తీసుకొచ్చుండేవాళ్ళు. యాక్చువల్గా మనకి తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు ఈడీని సిబిఐని మేము రద్దు చేస్తామనే స్థాయికి కూడా వెళ్ళాడు. సో ఈ కేసులంతా బయటకు వచ్చిండేవి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఈ కేసులో కవితని విడిపించడు, భారతిరెడ్డిని కూడా ఇరికించే అవకాశం ఉంది. నాకు తెలిసి భారతిరెడ్డి కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు ఇరికించవచ్చు. కాకపోతే విజయమ్మను వదిలిపెట్టచ్చు. భారతి అండ్ జగన్, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా మళ్ళీ కేసులు వాళ్ళకి వస్తుంది. ఈయన ఆదినారాయణ రెడ్డి అవినాష్ రెడ్డి గురించి కూడా మాట్లాడాడు, అతను కూడా జైలుకి పంపుతా ఉన్నారు. ఇది మరి ఏ స్థాయిలో జరుగుతుంది అనేది మనం చూడాలి. మనకైతే ఇంకా రోజు రివెంజ్ స్టోరీలు చెప్పుకునే అవకాశం అయితే